హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసినటువంటి జిల్లా కోర్టులకి సంబంధించి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ అయింది. టోటల్గా మనకి 1600కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఓన్లీ మనకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. 40,000కి పైగా మీరు సాలరీ పొందొచ్చు. ఇందులో మనకి చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు అన్ని పోస్టుల వివరాలతో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సిలబస్ ఏంటి అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. 10 మంది కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. చాలామందికి అయితే తెలుస్తుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అయితే ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కోర్టు జాబ్ అనేది ఎవరైతే సాధించాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే మన ఛానల్కి సంబంధించి ఒక ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇందులో మీకు కంప్లీట్ కోర్స్ అయితే అందిస్తున్నాము. ఈరోజు మనకి కంప్లీట్ న్యూ సిలబస్తో అప్డేట్ అనేది చేసి మనకు లాంచ్ చేయడం అనేది జరుగుతుంది కోర్స్ అనేది. కాబట్టి వెంటనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించి ఒక ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు కంటెంట్ అనేది చెక్ చేసి నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. గాయస్, మనకి అఫీషియల్గా హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళ వెబ్సైట్లోని ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఏ జిల్లాకి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ అయితే పొందొచ్చు. ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోనే ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయో వాటికి సంబంధించి సపరేట్గా ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటే స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 3, అలాగే జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, డ్రైవర్ లైట్ వెహికల్కి సంబంధించి, అలాగే రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్స్, ఆఫీస్ సబార్డినేట్, ఇలా మనకి కింది స్థాయి నుంచి పై స్థాయి ఆఫీసర్ లెవెల్ అన్ని రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి ఈ 2025 ఇయర్కి సంబంధించినటువంటి ఈ యొక్క కోర్టు జాబ్స్కి సంబంధించి అధికారికంగా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇదే వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఎలా అప్లై చేయాలో కూడా మీకు సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉంది, అలాగే మీరు ఏ జాబ్ అనేది సాధించాలనుకుంటున్నారు ఇందులో, సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కామెంట్ రూపంలో అయితే తెలపండి. ముందుగా ఇక కోర్టు జాబ్స్కి సంబంధించి మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్న ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి ఇక్కడ జూలై 1, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ ఓసీ వాళ్ళైతే 42 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మాత్రం 47 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే మాత్రం 52 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో దాంతోపాటు ఏంటంటే మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి తెలుగుకి సంబంధించి. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు చూడండి. సో తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా అయితే మీకు రావాలి. తెలుగులో చదవడం, రాయడం, మాట్లాడడం అనేది కంపల్సరీగా వచ్చినట్లయితే మాత్రమే సో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ అనేది కల్పిస్తాము. లేకుంటే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీకు తెలుగు సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలన్నమాట. ముందుగా మనము ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి అటెండర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి 20,000 నుంచి 61,000 మధ్యలో మనకి పే స్కేల్ అనేది ఉంటుంది. సో దీంతోపాటు చాలా అలవెన్సెస్ వస్తాయి. అవన్నీ గవర్నమెంట్కి సంబంధించి అవన్నీ కలుపుకుంటే దాదాపుగా 30,000 వరకు మీరు సాలరీ అయితే తీసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి 13th మే నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. జూన్ 2 లోపు మీరు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అలాగే ఆల్రెడీ ఎవరైతే కోర్టులో వర్క్ చేసేటువంటి అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్చువల్ కానీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో సో వాళ్ళకు వచ్చేసి సపరేట్గా మనకి ఇక్కడ అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. సో వాళ్ళకి సంబంధించి కూడా సో వాళ్ళు వచ్చేసేమో 13th జూన్ నుంచి 24th జూన్ లోపు అయితే అప్లై చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఎలాంటి చిన్న ఆపర్చునిటీస్ వచ్చినా యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి. సో ఇప్పుడు వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్నారనమాట. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే డిస్ట్రిక్ట్ కోర్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారో ఇందులో మనకి
ఈ డిస్ట్రిక్ట్ వారీగా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ అనంతపురం డిస్ట్రిక్ట్కి సంబంధించి టోటల్గా 43 వేకెన్సీస్ ఉన్నాయి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి. ఇందులో ఓసీ కేటగిరీకి 16 ఇచ్చారు. అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 3 ఉన్నాయి. అలాగే క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది బీసీలో. అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు డిస్ట్రిక్ట్ వారీగా. ఇక్కడ అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్లో 85 ఉన్నాయి. అలాగే ఈస్ట్ గోదావరి 43, గుంటూరు 60, కృష్ణా డిస్ట్రిక్ట్ 52, కర్నూలు వచ్చేసి 55, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 49, ప్రకాశం డిస్ట్రిక్ట్ 59, శ్రీకాకుళం 43, విశాఖపట్నం 73, విజయనగరం 30, వెస్ట్ గోదావరి 17, వైఎస్ఆర్ కడప 52. సో ఈ విధంగా దాదాపుగా ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మీరు మినిమం 10th అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ చేసినా కూడా ఎలిజిబులే, కాకుంటే ఇంటర్మీడియట్ అనేది ఫెయిల్ అయి ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. అంటే మీరు 10th క్లాస్ అనేది పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంటర్మీడియట్ అనేది ఫెయిల్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్మీడియట్ కన్నా ఎక్కువగా ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే మాత్రం నాట్ ఎలిజిబుల్ అనమాట. సో మీరు మినిమం 7th క్లాస్ పాస్ అయినా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. దాంతోపాటు ఇక్కడ మీకు ఎవరైతే ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సెలెక్ట్ అవుతారో మీరు అక్కడ ఆ యొక్క అటెండర్ లెవెల్ డ్యూటీస్ అనేవి మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది కోర్టులో అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. సో వీటికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ విధానంలోనే టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఆన్లైన్లో. ఆబ్జెక్ట్ విధానంలో అంటే ఎంసీక్యూస్కి సంబంధించి విధానంలోనే మీకు టెస్ట్ అనేది ఉంటుంది 80 మార్క్స్కి. ఇందులో మనకు వచ్చేసి 80 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇందులో 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 40 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 10, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 30 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఎటువంటి నెగటివ్ విధానం అయితే ఉండదు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. తెలుగు లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో మనకి ఇక్కడ డీటెయిల్ సిలబస్ కూడా ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, అలాగే జనరల్ ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి. సో దీనికి సంబంధించి మన ఆర్కియాలజిక్స్ యాప్లో కంప్లీట్ కోర్స్ అనేది అందిస్తున్నాము. సో మీరు చక్కగా ఇంటి దగ్గర నుంచి మీరు ప్రిపేర్ కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో చాలామంది అయితే అడుగుతుంటారు తెలంగాణ వాళ్ళు మేము అప్లై చేయవచ్చా అని చెప్పేసి. సో మీకు అప్లికేషన్ చేయడానికి కూడా ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. నోటిఫికేషన్లో మీరు 8th పాయింట్ అనేది క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ కోర్టు జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. డైరెక్ట్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఎవరైతే జనరల్ వాళ్ళు ఉన్నారో అంటే తెలంగాణ వాళ్ళు ఉన్నారు వాళ్ళు 800 రూపీస్ అనేది పే చేయాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ బీసీ అభ్యర్థులు కూడా 800 రూపీస్ అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు మాత్రం 400 రూపీస్ అనేది పే చేయాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు 23,000 నుంచి 74,000 మధ్యలో మీకు పే స్కేల్ అనేది ఉంటుంది. సో దాంతోపాటు చాలా అలవెన్సెస్ అయితే ఉంటాయి. అలాగే ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే సరిపోతుంది. రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. వీటికి సంబంధించి కూడా మీకు 80 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు 80 మార్క్స్కి సంబంధించి. ఈ పోస్ట్లో కూడా మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ అయితే ఏమీ ఉండదు. అలాగే మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 25,000 నుంచి 80,000 మధ్యలో మీకు పే స్కేల్ అనేది ఉంటుంది. సో దీంతో పాటు చాలా అలవెన్సెస్ అయితే వస్తాయి. ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అనేవి పర్వాలేదని చెప్పుకోవచ్చు. సో మనకి ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి చూస్తే అన్ యావరేజ్గా 20 వరకు వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలంటే ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉంటే అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఆ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే సో వీటికి సంబంధించి కూడా మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఏంటంటే మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 80 క్వశ్చన్స్కి సంబంధించి 90 మినిట్స్ టైం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి సిలబస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో అన్ని పోస్టులకి సంబంధించి దాదాపుగా సేమ్ సిలబసే ఉంటుంది, కాకుంటే ఎగ్జామినేషన్ స్టాండర్డ్ అనేది మారుతుంది అంతే, కానీ సిలబస్ మాత్రం ఒకే విధంగా అయితే ఉంటుంది.
అలాగే మనకి ఒక జిల్లా కోర్టులకి సంబంధించి డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో డ్రైవర్ ఉద్యోగాలకి మీరు 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంకా ఎగ్జామినర్, కాపీయిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ అని చెప్పేసి ఏదైతే జాబ్స్ ఉన్నాయో స్టెనోగ్రాఫర్కి సంబంధించి వీటికి వచ్చేసి మీరు డిగ్రీ అర్హతలతో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి సో డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీ సొంత జిల్లాలోనే జాబ్ అనేది పొందొచ్చు, అది కూడా పర్మనెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ అనమాట. సో వీటికి సంబంధించి మన ఆర్కియాలజిక్స్ యాప్లో కంప్లీట్ కోర్స్ అయితే అందిస్తున్నాము విత్ 1 year వ్యాలిడిటీతో. మీరు చక్కగా ఆన్లైన్లోనే క్లాసెస్ వింటూ ఈ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉన్న అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ నాకు డెఫినెట్గా కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.